తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతుంది. 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఇందులో ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులను ఈ పథకం నుంచి మినహాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రుణమాఫీపై విధి విధానాలు ఖరారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ నివేదికలో పలు రకాల ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ అధికారులు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే రైతులు, చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఎంతమంది, పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న వారెందరు అనే వివరాల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే ఆ వివరాలు ఢిల్లీ నుంచి వచ్చాయని, ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయ శాఖ ఉంచినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను మినహాయించారు. ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింపజేయాల్సిన అవసరం లేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వారికి రుణమాఫీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. పీఎం కిసాన్ పథకంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఎక్కువ జీతం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని, అయితే తక్కువ జీతం తీసుకునే చిరు ఉద్యోగులు రైతుల జాబితాలో ఉంటే వారి వరకు రుణమాఫీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వాలు రుణమాఫీ పథకం అమలు చేసిన సందర్భంలో ఈ నిబంధన లేదు. నిర్ణీత గడువు, కటాఫ్ అమౌంట్ పెట్టుకుని రుణమాఫీ చేశారు. దాంతో కొందరు బడాబాబులు, భూస్వాములకు కూడా రుణమాఫీ పథకం వర్తించింది. అలాంటి వారికి ఇప్పుడు రుణమాఫీ వర్తింపజేస్తే ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, చిన్న సన్నకారు రైతులు అర్హులకు రుణమాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను 2 రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు 15 డెడ్ లైన్ గా పెట్టుకుంది. ఈ 2-3 రోజుల్లో మార్గదర్శకాలతో కూడిన జీవో విడుదలైతే పథకాన్ని అమలు చేయడానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంటుంది. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయనే అంచనా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు సమకూర్చింది. మరో 2-3 వారాల్లో రుణమాఫీకి సరిపడా నిధులు సమకూర్చుకొని రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో బ్యాంకర్లు, PACSల నుంచి వచ్చిన రైతులు, రైతు కుటుంబాలు అప్పుల జాబితాలను జల్లెడపడుతున్నారు. రేషన్ కార్డు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రైతు కుటుంబాలను డిసైడ్ చేస్తున్నారు. ఆధార్ కార్డుల ఆధారంగా నంబర్లను సరిపోలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలపై కసరత్తు పూర్తి చేసేలోపు NACలో డేటా ప్రాసెసింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.